దాడి అనంతరం న్యాయం జరిగింది, జై హింద్ అంటూ భారత సైన్యం ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఇవి సర్జికల్ స్ట్రైక్స్ కాదు, భారత భూభాగం నుండి అత్యంత ఖచ్చితత్వంతో చేసిన దాడులని వెల్లడించింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్, పహల్గాం దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సింధూరం తుడిచేసిన కారణంగానే ఆపరేషన్ కు సింధూర్ అని నామకరణం చేశారు. మసూద్ అజర్, హఫీజ్ సయీద్ ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్. జై హింద్ అన్నట్టుగా మొత్తం సోషల్ మీడియా కాదు, భారతీయులంతా కూడా గర్వంతో రోమాలు నిక్కబొడుచుకునే విధంగా ఒక స్పందన వ్యక్తం చేస్తూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఎంతో ఆహ్లాదంగా ఈ రోజు హ్యాపీగా ఉన్నామన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మొత్తంగా భారత సైన్యం మొత్తానికి వైమానిక దళాలు సంయుక్తంగా భారత్ అయితే ఏ రకంగా అయితే నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పి ఎంచుకొని మరి హిందువులను దాడి చేశారు. మరి అలాంటి ఉగ్రమూకను మక్కబెట్టడంలో భారత సైన్యం సఫలమైంది, సక్సెస్ అయ్యాం అన్నట్టుగా వారు ట్వీట్ చేస్తున్నారు. మొత్తంగా ఇన్నాళ్ళుగా అంటే ఉగ్రదాడిని కానీ ఆపరేషన్ కానీ ఏం చేసినా కూడా ఆధారాలు ఏవి అనేటువంటి కొంతమంది భారతదేశంలో ఉన్నటువంటి గుంట నక్కలకు సైతం పాకిస్తానే వీడియోలు విడుదల చేస్తూ ఇదిగో మా పైన దాడి జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. సరే, ఏదేమైనా మొత్తానికైతే భారత్ సైన్యం మొత్తానికి ఉగ్రదాడులను ఉగ్ర స్థావరాలను ఎంచుకొని మరి పాక్ ఆపరేషన్ సింధూర్ పేరిట ఆ పిఓకేలో దాక్కున్నటువంటి గుంట ఎక్కడెక్కడ చేరబట్టి దాదాపు 17 అంటే 10ల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టింది. 17 సంఖ్యలో దాదాపు ఇంకా ఉగ్రవాదులతో కూడా అది గాయలై మొత్తం పాకిస్తాన్ కూడా ఈ అంశాన్ని ధృవీకరించింది. పాక్ పౌర సమాజానికి కానీ, పాక్ ఆర్థిక వ్యవస్థలపైన కానీ, పాక్ సైన్యాన్ని కానీ ఏ మాత్రం టచ్ చేయకుండా కేవలం ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసుకొని పాకిస్తాన్ మొత్తానికి ఇండియన్ ఆర్మీ అలాగే నేవీ సంయుక్తంగా ఈ దాడులు చేసింది. రాత్రి 1 గంట సమయంలో ప్రారంభమైనటువంటి ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్ చాలా విజయవంతమైంది. మొత్తానికి ఉగ్రవాదులను ఎక్కడ ఉన్నా అంటే ట్రంప్ కూడా స్పందించాడు. పాక్ ఇండియా మధ్య ఇలాంటి సంశయాలన్నీ తొందరలో తెలిసిపోవాలన్నాడు. కొత్త ఇక్కడ కూడా అంటే ఇప్పటి వరకు పాకిస్తాన్ కూడా స్పందించింది. పాకిస్తాన్ కూడా మా పైన దాడి చేశారు, మేము ప్రతీకారం తెచ్చుకున్నాం అంటే ఇంకా కూడా వారు ఉగ్రవాదులు మాత్రమే హతం చేస్తే వారు మారుతారు, ఉగ్రవాదులను హతం చేసినందుకు మేము స్పందిస్తున్నాం, దీన్ని స్వాగతిస్తున్నాం అనకుండా దీని పాక్ సమాజాన్ని మీద దాడి అన్నట్టుగా వాళ్ళు ఇంకా కూడా బేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఈ కాల్పులు తిప్పి కొడతామన్నట్టు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కాల్పులు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంతకంత తగ్గట్టుగా భారత సైనిక సింహాలన్నీ కూడా గుంట నక్కల పైన తుపాకులు లెక్కబెట్టాయి. ఒక్కొక్కటిగా పాకిస్తాన్ ఈ ఉగ్రవాదులు ఏదైతే వాళ్ళు పెంచిపోయినట్టు సైన్యం కావచ్చు, ఉగ్రవాద స్థావరాలు కావచ్చు, ఇవన్నీ కూడా నీలమట్టం అయిపోయాయి. ఇప్పటికే జలం అదే నీటి యుద్ధం చేశాం. ఆ యుద్ధంలోనే దాదాపు సగానికి పైగా ఈ పాక్ ఉగ్రవాద స్థావరాన్ని కొట్టుకోపోతే నేడు ఈ ఏదైతే భారత్ ఈ సింధూర్ ఆపరేషన్ పేరిట ఇంకా దాదాపు పెట్టుకుపోయాయి. మొత్తానికైతే విజయవంతమయ్యారు మన సైనిక సమాజం అంతా కూడా. ఈ రోజు పాకిస్తాన్ మొత్తం కూడా ఏదైతే నిన్న మొన్న ఏదైతే ఎంకరేజ్ చేసి భారత్ పైన పంపించిందో మరి ఆ ఉగ్రవాదులన్నిటి కూడా నేనవతం చేస్తాయి. భారత సైన్యం అంతా కూడా జై హింద్ అనేటట్టుగా ప్రతి ఒక్క పౌరుడు కూడా నేడు అంటే ఉదయం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఉదయం అంటే అర్ధరాత్రి 1 గంటకు ప్రారంభమైనటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ ఉదయం 5 గంటల వరకు దాదాపు పూర్తయిపోయింది. ప్రతి ఒక్కరు నిద్ర లేచి దాదాపు ఫోన్ చూసుకునేసరికి పాకిస్తాన్ పైన అంటే పాకిస్తాన్ ఉగ్రవాదుల పైన భారత సైన్యం అయితే భారత సైన్య సింహాలని కూడా దూసుకుపోయి ఆ గుంట నక్కలను ఎక్కడ పడితే అక్కడ రక్కు తిండాయి అనేటటువంటి విషయాలు తెలుసుకొని దాదాపు ఉదయం నుంచి కూడా ఒక ఉత్కంఠభరితంగా చూస్తూనే ఉన్నారు. ఆ వీడియోలు అంటే భారత సైన్యం కానీ, భారత నేవీ కానీ, భారత ప్రభుత్వం కానీ ఏ రకమైనటువంటి వీడియో విడుదల చేయకపోయినా మా పైన దాడి జరిగింది అన్నట్టుగా ఆ పాక్ గుంట నక్కలే ఆ వీడియోలు విడుదల చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళ ఏడుపులు అరణ్య రోదనలు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఏ భారత పౌరులను అయితే మీరు హిందువులా ముస్లింలా అని మరి ఎంచుకొని మరి కాల్చి చంపారు, దానికి ప్రతీకార చర్యగా ఈ రోజు అయితే చూస్తున్నాం. ఉగ్రవాదులు నీలమట్టం చేయడంలో భారత్ అన్ని దేశాల సపోర్ట్ కూడా వస్తున్న నేపథ్యం కనిపించింది. మరి అన్ని దేశాలు కూడా దీనికి మద్దతు ఇస్తున్నాయి. మరి పాకిస్తాన్ మాత్రం మా పైన దాడి చేసిండ్రు, మా ఆర్థిక వ్యవస్థలపైన దాడి చేసిండ్రు, మా సైనిక స్థావరాలపైన దాడి చేశారు అన్నట్టుగా మరోసారి ఏడుపులు పెడుతూ ప్రతీకార చర్య తీసుకుంటామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఏదేమైనా కేవలం ఒకవేళ వారు నిజంగా యుద్ధానికి కనుక సిద్ధమైతే కాదు 4 రోజుల్లో వీళ్ళు హతమైపోతారు. 4 రోజుల్లో పూర్తిగా పాకిస్తాన్ అనేది నీలమట్టం భారతదేశ పటంలోనే ఉండినట్టుగా రకంగా ఉన్న పరిస్థితి అంటే తెలిసిందే. సో
ఓవైపు కేవలం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసుకొని భారత సైనిక సింహాలు దాడి చేశాయి. ఖచ్చితంగా విజయం సాధించారు. అంటే అందరినీ కూడా నీలమట్టం చేసేసి మొత్తానికి దీనిపైన కేంద్ర మంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి నేతృత్వంలోనే అంటే ప్రధానమంత్రి వీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది దానిపైన. నిన్న మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న నేపథ్యంలోనే నిన్న రాత్రి ఈ దాడి జరగడం అనేది చాలా వరకు కూడా భారతీయులందరూ కూడా స్వాగతిస్తున్నారు, గర్వపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి పదుల సంఖ్యలో ఉగ్రవాదులు అయితే అర్థమయ్యారు. ఉగ్ర స్థావరాలు మాత్రమే టార్గెట్ చేశారు. పాక్ లోని ఏ ఒక్క అంటే ఆర్థిక పరమైన వాళ్ళపైన అంశాలపైన కావచ్చు, పాక్ సైనిక స్థావరాలపైన కావచ్చు, ఎటువంటి దాడి మాత్రం భారత సైన్యం విమాన దళాలు చేయలేదు. కేవలం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు మాత్రమే టార్గెట్ చేసి మరి దెబ్బ కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దీపిక, మహేందర్ మరి భారత్ అయితే పాకిస్తాన్ మీద ప్రతీకార చర్యతో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం జరిగింది. ఒకవేళ పాకిస్తాన్ మళ్ళీ తిరిగి భారత్ పై దాడి చేసే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ దాడి చేస్తే అది యుద్ధానికి కనుక దారి తీస్తే వివిధ దేశాల సపోర్ట్ భారత్ కి ఉండే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పటికే ముస్లిం దేశాలు సైతం అంటే ఎప్పుడైనా సరే మతపరంగా పాకిస్తాన్ కు గతంలో కూడా ముస్లిం దేశాలు సపోర్ట్ చేశాయి. కానీ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదుల ఫండింగ్ ఇస్తున్నట్టు ఒకవైపు పాక్ పౌర సమాజం కానీ పాక్ మొత్తం దేశం అంతా ఆఖరితో అలవటిస్తుంటే వాళ్ళకు ఒక పూట భోజనం కూడా పెట్టని ఆ పాకిస్తాన్ కేవలం ఉగ్రవాదులను చాలా జాగ్రత్తగా పెంచి పోషిస్తూ ఉగ్ర స్థావరాలకు పెంచి పోషిస్తూ ఉగ్రవాదులకు మాత్రమే అంటే ఇప్పుడు ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్న అప్పులు సైతం ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి మాత్రమే ఉపయోగిస్తుందని ప్రపంచ దేశాలన్నీ కూడా గ్రహించాయి. పాకిస్తాన్ అంటేనే కేవలం ఉగ్రవాదులకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్, ఉగ్రవాదులకు ఒక బర్త్ ప్లేస్ అనేటట్టుగా పాకిస్తాన్ మాత్రమే పెంచి పోషిస్తున్నట్టుగా ఈ ఉగ్రవాదంతో ప్రపంచానికి పెనుముప్పు అని అందరూ కూడా భావించారు. అన్ని దేశాలు అంటే అమెరికా లాంటి దేశాలన్నీ కూడా దాదాపు యూరోప్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, అంటే ముస్లిం దేశాలతో పాటు ఇంకా మిగతా అన్ని దేశాలు కూడా భారత్ కు మద్దతు ఇస్తున్నాయి. ఉగ్రవాదులను నీలమట్టం చేయడంలో భారత్ కు ఏ విధమైన మద్దతు అయినా మేము ఇస్తామన్నట్టుగా, అదేవిధంగా పాకిస్తాన్ కనుక భారత్ కు అంటే ఉగ్రవాదులను ఏరివేయడంలో ఎలాంటి ఇబ్బంది కలిగిస్తే పాకిస్తాన్ అంతా కూడా చూస్తామన్నట్టు వాళ్ళంతా కూడా ఛాలెంజ్ చేసినారు. ఆ రకంగా పాకిస్తాన్ కు వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా ఉగ్రవాదులు పెంచిపోసినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు జరిగిన దాడిని తమపై జరిగిందన్నట్టుగా వాళ్ళైతే అది స్వీకరించుకొని దీని ప్రతీకార చర్యలు ఉంటాయి, సమయం చూసుకొని మేము దెబ్బతీస్తామనేటట్టు మాట్లాడుతున్న పరిస్థితులు మనం చూస్తాం. నేడు ఆ దేశ ప్రధానమంత్రి 9 గంటలకు సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది. సో మొత్తానికి భారత సైన్యంతో పెట్టుకుంటే మేము నెగ్గలేమన్నట్టుగా వాళ్ళకి తెలుసు. అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధాలు లేవు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. ఇప్పటికే 1 నెల జీతం అంటే ఇదంతా కూడా మే నెలలో 1 నెల జీతం పడగానే దాదాపు 50,000 మంది సైనికులు అక్కడ స్వచ్ఛందంగా రాజీనామా చేశారంటే అర్థం చేసుకోవచ్చు. మా దగ్గర ఆయుధాలు లేవు, ఆర్థికంగా వెనుకబడిన అనవసర ప్రాణాలకు మీరు తెచ్చుకోలేము కాబట్టి మేము ఈ యుద్ధంలో పాల్గొనలేము, అసలు మాకు ఈ సైనికంలో ఉండలేము అనేట్టుగా వాళ్ళతో వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఇక్కడ అర్థమవుతుంది వీళ్ళు కేవలం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం తప్ప యుద్ధానికి ఇక్కడ కూడా సిద్ధంగా లేరు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో మరింత రెచ్చగొడుతున్నారు. భారత్ ఆర్మీతో పెట్టుకుంటే తాము ఎక్కడ కూడా నెగ్గలేమని వారికి తెలుసు. భారత్ తో ఇకపైనైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి అంటే ఉగ్రవాదులు మాత్రమే టార్గెట్ చేసి చంపేశారు, ఉగ్రవాదులు మాత్రమే రామరూపాలు లేకుండా చేస్తున్నటువంటి ఈ సందర్భంలో పాకిస్తాన్ భారతదేశాన్ని స్వాగతించాల్సింది పోయి మా పైన దాడి జరిగింది అనేటట్టుగా ప్రపంచ దేశాలకు ఒక మెసేజ్ ఇస్తున్నటువంటి వాతావరణం చూస్తున్నాం. ఆ వీడియోలన్నీ కూడా చేస్తూ ఇదంతా కూడా పాక్ పౌర సమాజం మీద జరిగింది, మా ఆర్థిక వ్యవస్థల మీద దాడి చేశారు, మా సైనిక స్థావరాల మీద దాడి చేశారు అనేటువంటి వింత ధోరణితో వాళ్ళు వెళ్తున్న పరిస్థితి. కానీ ఎక్కడ కూడా భారత్ ఆర్మీ కావచ్చు, నేవీ దళాలు కావచ్చు, ఎక్కడ కూడా పాకిస్తాన్ పౌర సమాజాన్ని ఎక్కడ కూడా అంటే వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో వాళ్ళకు కూడా ఒకవైపు ఇబ్బంది ఉన్నటువంటి ఉగ్రవాదులను టార్గెట్ చేసుకొని ఎవరికి నిద్రభంగం కలగకుండా చాలా సున్నితంగా సురక్షితంగా ఆ ఉగ్రవాదులు మాత్రమే టార్గెట్ చేసుకొని వాళ్ళని నీలమట్టం చేసి తిరిగి ఇండియాకు వచ్చి జై హింద్ అనేటట్టు విషయాలు పెట్టారు. సక్సెస్ అయ్యామన్నట్టుగా పెట్టారు. ఏ భారత స్త్రీ నృత్య సింధూరాన్ని అయితే నువ్వు హిందువా ముస్లిమా అని తూర్చిపెట్టారు, ఆ భారత స్త్రీ నేడు ఆనందంగా ఉండాలి, మా మహిళలు ఆనందంగా ఉంటారు అనేటటువంటి మెసేజ్ కూడా నిన్న మొన్న ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. మేము విజయవంతం అవుతాం అనేటువంటి ఒక ట్విట్టర్ కూడా మనం చూసాం. మరి ఆ ఆపరేషన్ సింధూర్ నేడు విజయవంతమైంది.
ఖచ్చితంగా ఉగ్రవాదులను ఏరివేయడంలో భారత్ సక్సెస్ అయింది. మరి పాకిస్తాన్, అమెరికా లాంటి దేశాలు కూడా ఇప్పటికే స్పందిస్తున్నాయి. అమెరికా రాయబార సంస్థ కూడా ఈ విషయాన్ని భారత రాయబార సంస్థ చెప్పడంతో అన్ని దేశాలు కూడా దీన్ని ఉగ్ర రూపం అంటే మూలాలన్నీ కూడా చెరిపేయాలన్న బాధ్యత అవసరమైతే ఉందన్నట్టు సపోర్ట్ కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక అంటే ఈ రోజు జరిగేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయంటే మాక్ డ్రిల్ చేస్తున్నామని ఒకవైపు తెలుస్తున్నారు. మాక్ డ్రిల్ ఎలా ఉంటుందని అందరూ దీనిపైన దృష్టి పెడితే మాక్ డ్రిల్ కాదు బాబు, మేము చేసేది ఇది అనేటట్టుగా భారత సైన్యం ఏదైతే చేసిందో అన్నట్టు కూడా భారత పౌరులు అంటే వారు కనిపించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఉదయం నుంచి కూడా అసలు ఏం జరుగుతుంది, ఈ వీడియోలు ఏంటి, అసలు యుద్ధం అనేది నిజంగా స్టార్ట్ అయిందా అనేటట్టుగా. యుద్ధం కాదు, కేవలం ఉగ్రవాదుల మీద దాడులు మాత్రమే జరుగుతున్నాయి. పాకిస్తాన్ తో ఇలాంటి యుద్ధం అనేది ఇంకా మొదలు కాలేదు. ఆ అంశం అంటే పాకిస్తాన్ తో యుద్ధం చేయాలని అవసరం అయితే లేదు. ఎందుకంటే కేవలం 4 రోజులలో తుడుచుకుపోయేటువంటి ఆ పాకిస్తాన్ గురించి ఆలోచించేసి భారత ఆయుధాలు కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఆ సైనికుల సమయం కావచ్చు అంతా వృధా చేసుకోవాల్సిన అవసరం కూడా భారత్ లేదు అని కూడా చెప్పుకోవచ్చు. కేవలం వాళ్ళు ఉన్నట్టు ఉగ్రవాదులు మాత్రమే తరిమేయడంలో, వాళ్ళ పిఓకేని స్వాధీనం చేసుకోవడంలో, ఆ పిఓకే ఏదైతే స్వాధీనం చేసుకుని కేవలం ఉగ్రవాదులకు మాత్రమే అంటే పిఓకే మా ఆధీనంలో ఉంది, మేము సక్సెస్ అయ్యాం, మాకు పిఓకే కావాలన్నారు. ఆ పిఓకేలు పాక్ భరోసా ఉంది ఎక్కడ కూడా లేదు. కేవలం ఉగ్రవాదులు మాత్రమే ఉన్నారు. ఏ ఉగ్రవాదులు కేవలం భారతీయులు, అందులో హిందువులను మాత్రమే టార్గెట్ చేసి చంపుతున్నటువంటి ఉగ్రవాదులు. ఏ ఉగ్రవాదులు పాకిస్తాన్ డబ్బులు ఆర్థికంగా ఉన్నటువంటి ఇప్పటికీ సర్వనాశనమైనటువంటి ఆర్థిక పాకిస్తాన్ కేవలం మహేందర్. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు ఆ ఉగ్రవాదులు.